షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఆ పాట పవన్ కళ్యాణ్ గారిది. సినిమా చూసావా? నీకు యాక్టర్ అవ్వాలని ఇష్టమా? హీరో అవుతావా నువ్వు? ఎవరిలా అవుతావు? పవన్ కళ్యాణ్. అమ్మో, ఎందుకు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం నాకు. ఇందాక ఎన్టీఆర్ అంటే ఇష్టం అన్నా. ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ రెండు రెండు మిక్స్ చేస్తే నేను అవుతా హీరో. అమ్మో అమ్మమ్మో, పవన్ కళ్యాణ్ గారిని ఎన్టీఆర్ గారిని మిక్స్ చేస్తే వచ్చే హీరో ధనుష్ విరాజ్, అంతేనా? మంచి సినిమా తీయాలి. అప్పుడు నీ సినిమాలో హీరోయిన్ ఉంటుందా ఉండదా? హీరోయిన్ ఉంటుందా ఉండదా నీ సినిమాలో? హీరోయిన్ ఉండదా? నువ్వే తీసుకుంటావా సినిమా? నేనే నువ్వే హీరో, నువ్వే హీరోయిన్. సినిమాలోకైనా వెళ్తా. సినిమాలోకైనా వెళ్తావా? ఎలా వెళ్తావు? ఇలానా? కాదు, బండి మీదకి వెళ్ళి బండి మీద రీయని పోతా. బండి మీద రీయని పోతా. అప్పుడు హీరో నువ్వే చేయాలి, హీరోయిన్ నువ్వే చేయాలి, కమెడియన్ నువ్వే చేయాలి, ఇంకేదైనా క్యారెక్టర్ ఉంటే నువ్వే చేయాలి, ఫైటింగ్ కూడా నేనే చేయాలి. ఫైటింగ్ కూడా నువ్వే చేయాలి. అన్నీ నువ్వే చేసుకో మొత్తం సినిమాలో. ఫైటింగ్ నాకు వచ్చు. అమ్మో, నీకు వచ్చా? ఎలా చేస్తావు ఫైట్? నాకు చూపించు, నాతోటి చెయ్యి. అమ్మో, ఇలా అంటే అయిపోద్దా? కాలుతో కూడా కొట్టగలుగుతా. ఎవరితో? కాలుతో కూడా కొట్టగలుగుతా. ఇప్పుడు నన్ను కొట్టొద్దులే, ఎందుకులే. స్టిక్తో కూడా కొట్టగలుగుతా. స్టిక్తో కూడా కొడతావా? ఇప్పుడు కత్తితో కూడా. అమ్మో, కత్తితోనా? నువ్వు ఫైటింగ్ క్లాసెస్కి వెళ్తున్నావా? కాదు, డాన్స్ క్లాస్కి వెళ్తావా? నేను రోజు ప్రాక్టీస్ చేస్తా. ఫైటింగ్ నేర్చుకుంటావా? ఎందుకురా? క్లాస్లో ఎవరైనా కొడదాం అనుకుంటున్నావా? ఎవరైనా బయటికి వెళ్ళారనుకో అందరు గుర్తున్నారు నన్ను. గుద్దుతున్నారా నిన్ను? పోయినసారి ఎవరో పుష్ చేసినప్పుడు వెనకాలంలో అందరు పడ్డారు, నేను కూడా పడ్డా. అయ్యో, నీ మీద ఎవరైనా పడ్డారా? అందుకే అప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఫైటింగ్. ఎవరైనా వస్తే జుమ్మని ఇట్లా పెట్టాలి చెయ్యి, అంతేనా? అలా పెట్టేసి వాళ్ళని కొట్టేసి హనుమాన్ లాగా ఫీల్ అయిపోతావు. కాదు, ఇలా పెట్టి ఇలా కొట్టగానే పోతారు వెనక్కి. అమ్మో, నీకు అంత బలం ఉందా? అంత శక్తి ఉందా నీకు? ఎంత ఉంది? చాలా బోల్డ్ అంటుంది. చాలా అంటే ఎంత? ఒక 100 మిలియన్. అబ్బో, ఇంత 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 ఇంత? అమ్మో, నన్ను ఎత్తి చూపించవా ఒకసారి? నన్ను ఎత్తి పైకి ఇట్లా ఎత్తి కింద పెట్టు. ఎంత ఇప్పుడే కదా ఎంత బలం ఉందన్నా. ఎత్తడానికి రాదు, గుద్దడానికి వచ్చు. గుర్తుడానికి రోజు డాడీ కడుపుల మీద అలా గుర్తుంది. అవునా? అప్పుడు మీ డాడీ మన స్కూల్ బెంచ్లా చాలా గట్టిగా ఉంది నాన్న అన్నారా నిన్ను? కాదు, అసలు ఎప్పుడు కుదిరినా కూడా నొప్పే ఉండదు మా డాడీకి. నొప్పే ఉండదా? ఎందుకు? మీ డాడీ ఐరన్ మ్యానా? నువ్వు కార్టూన్స్ చూస్తావా? చించాన్, జోజుమాన్, పెన్నచార్, ఎవెంజర్స్, హౌస్, సునామీ అవన్నీ చూస్తా. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారా? ఏం అర్థం కాలేదు నాకు. చించాన్, డోరేమాన్, పెన్నస్టార్, ఎవెంజర్స్, హౌస్, సునామీ. ఇంత టైం ఎక్కడుంది ఇవన్నీ చూడడానికి నీకు? చాలా ఉంది. చాలా ఉందా? యూట్యూబ్లో మాట్లాడి అవన్నీ తెచ్చి అన్ని చూస్తా. అన్ని చించాన్, డోరేమాన్ వస్తాయి. అన్ని షించాన్ డోరేమాన్ ఉంటాయా? చూస్తా అన్ని. షించాన్ ఎలా మాట్లాడతాడు చెప్పు? సునామీలో మునిగిపోతా అంటాడా? డోరేమాన్ చేసినప్పుడు హలో పన్నమామి అంటాడు. డోరేమాన్ ఏమంటాడు? డోరేమాన్ ఏమంటాడు? పన్నమామి అవి చూడు పన్నమామి అవి నన్ను పిల్ల అంటున్నాడు అంటాడు. డోరేమాన్ కూడా అదే అంటాడా? రక్కుండాకంటాడు షించాన్ గడ్ డోరేమాన్. షించాన్ డోరేమాన్ కలిసి ఉంటారా? ఒక్కొక్కసారి ఫ్రెండ్స్గా ఉంటారు అంతే. అవునా? చించాన్ ఏమో డోరేమాన్ రక్కుండాకంటాడు. రకూన్ టాక్ అంటారా? ఓ, వాడు డోరేమాన్ గడేమో ఒరే షించాన్గా అంటాడు. ఓ, వాళ్ళిద్దరు నీ ఫ్రెండ్సా? డోరేమాన్ షించాన్ నీకు ఫ్రెండ్సా? దానికంటే అదే డోరేమానే ఇష్టం. ఎందుకంటే నాకు గ్యాడ్జెట్స్ ఇస్తాడు. ఓ, ఎప్పుడైనా ఇచ్చాడా నీకు? నీ గ్యాడ్జెట్స్ అన్ని వాళ్ళు ఇచ్చినవేనా? మీ మమ్మీ వాళ్ళు తెచ్చినవి కాదా? ఇంట్లో పోయినసారి కొని ఇచ్చింది, ఆర్డర్ పెట్టింది. అది సూట్స్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అవన్నీ డ్రెస్సెస్ ఆర్డర్ చేసింది. నీకు మీ మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఇష్టం. మీరు అలాంటి క్వశ్చన్స్ అడిగి నాకు కన్ఫ్యూజన్ చేపియకండి. డాడీ పేరు చెప్తే మమ్మీ ఫీల్ అవుతుంది, మమ్మీ పేరు చెప్తే డాడీ ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరు ఫీల్ అవుతారని నువ్వు అలాంటి క్వశ్చన్లు అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దని చెప్తున్నావా? కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తావా?
అప్పుడు ఏం చెప్పాలి తెలుసా నువ్వు? నేను ఇష్టం అని చెప్పాలి. నేను ఇష్టం. నేను, నువ్వు కాదు. నేను 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 నీ- నేను ఇష్టం. అదే నేను ఇష్టం అని చెప్పు. నేను ఇష్టం. నువ్వు ఇష్టం అని చెప్పు. నువ్వు ఇష్టం. నేనేగా. నేను ఇష్టమా నీకు? మా ఇంటికి వచ్చేస్తావా? నేను కూడా నాకు ఇష్టమే. నువ్వు కూడా నీకు ఇష్టమేనా? ఎందుకు నువ్వంటే నీకు ఇష్టం? రోజు కూడా చేస్తాను కదా అందుకు. నువ్వు గొడవ చేస్తా అని నీకు ఇష్టమా? దొంగ ఫెలో. ఒక రోజులో పొద్దున్న లేచి రెడీ అయ్యి టిఫిన్ తిని బ్రష్ ఎవరు చేస్తారు? సరే పొద్దున్న లేచి బ్రష్ చేసి టిఫిన్ తిని స్కూల్కి బయలుదేరి డ్రెస్ డ్రెస్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని స్కూల్కి బయలుదేరి క్లాస్కి వెళ్ళి ప్రేయర్ చేసి. ప్రేయర్ అంటే అట్లాంటివి లేవా? ఓకే, ప్రేయర్ లేదు. స్కూల్కి వెళ్ళి టీచర్కి విష్ చేసి గుడ్ మార్నింగ్ చెప్తావా టీచర్కి? వెళ్ళగానే నేను ఎంత టైంకి వెళ్తాను తెలుసా? 9కి పోతా. 9కి పోతావా పొద్దున్నే? 9కి రావాలని చెప్పింది మేడం అందుకే. 9కి రోజు 9కి రమ్మంటే 9:30కి పోతారు. తిట్టారా ఎప్పుడైనా? తిట్టలేదు. పోయినసారి తిట్టారంతే. 5 క్లాసెస్ ఉంటాయి నీకు? మ్యాథ్స్, ఈవీఎస్, తెలుగు, సైన్స్, ఇంకా సైన్స్ ఉండవు. సర్లే, ఈవీఎస్ ఉంది కాబట్టి సైన్స్ ఉండదు. ఈ క్లాసెస్ అయిపోయాక గేమ్స్కి వెళ్ళి గేమ్స్ ఆడుకొని. తెలుగు పీరియడ్ అయిపోయాక గేమ్స్కి. తెలుగు పీరియడ్ అయిపోయాక గేమ్స్కి. తెలుగులో ఏమొచ్చు నీకు? తెలుగులో ఏమొచ్చు? అన్నీ వచ్చు. ఒకటి చెప్పేదేనా? ఏది? చెప్పు. గుణింతాలు చెప్పేది ఒకటి చెప్పు. తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, ఋత్వం ఋతు దీర్ఘం, ఏత్వం ఔత్వం ఏత్వం ఔత్వం అవుతు దీర్ఘం అత్వదీర్ఘం ఐత్వం ఓత్వం ఐత్వం ఓత్వం సున్నా విసర్గ. బాబా వంగరు కొండ. తెలుగు బతికిచ్చిందా అంటే ఎంత ముద్దుగుందిరా తెలుగు చెప్తుంటే నువ్వు. నాకు ఆలు బండి రాదా కూడా వచ్చు. అవునా? ఏవి చెప్పు. ఐ యు రు ఏ ఐ ఓ ఔ కం అమ్మహ. అయ్యొద్దు నాకు కాగునింతలు వచ్చు. కక్క కిక్కి కుక్కు క్రుక్రు కెక్కే కై కొక్కో కౌకం కహ. అబ్బో భలే చెప్పావే. ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? మేడం, తెలుగు మేడం. తెలుగు మేడం నేర్పించిందా? ఫస్ట్ క్లాస్కి ఇన్ని వచ్చా నీకు? చూసి నేర్చుకోండి. తెలుగు మాట్లాడమంటే నాకు తెలుగు చదవడం రాదని వాళ్ళందరూ చూసి నేర్చుకోండి. మా ధనుష్ ఎంత బాగా చెప్తున్నాడు గుణింతాలన్నీ. మేడం రోజు స్కూల్లో తెలుగులో మాట్లాడితే టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటారు. టాకింగ్ ఇంగ్లీష్ అని అంటుందా? తెలుగులో మాట్లాడకూడదా? తెలుగు మేడం వచ్చినప్పుడు మాత్రమే తెలుగులో మాట్లాడు. హిందీ మేడం వచ్చినప్పుడు కూడా హిందీలోనే మాట్లాడాలి. హిందీలో మాట్లాడాలి, మిగతాదంతా ఇంగ్లీష్లో మాట్లాడాలి. అస్రా మొహమ్మద్ వాళ్ళు అయితే హిందీ మాట్లాడతారు, నీకు హిందీ రాదు. అందుకని హిందీలో మాట్లాడిన తెలుగులో మాట్లాడతారు. మేడం కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు హిందీలోనే, నేను మాట్లాడే మిగతా పిల్లలందరూ మాట్లాడేటప్పుడు తెలుగులోనే మాట్లాడుతుంది. ఓకే. ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఇంటూ మార్క్ వేస్తారా నీకు? వెయ్యరా? తిడతారా? కొడతారా? కొట్టరు, తిడతారు. టాక్ ఇన్ ఇంగ్లీష్ అంటారా? తిట్టరు, కొడరు, ఏం చేయరు. మా క్లాస్ మేడం అంతే. మంచి మేడమా? శ్రీమణి మేడం మంచి మేడం కాదా? ఇప్పుడు చెప్పకపోతే కొడతారా నేను? మంచి మేడం అని చెప్పకపోతే కొడతారా? కాదు, రోజు నన్ను కొట్టదు, ఏం చేయదు. రోజు నా పక్కన పెట్టుకొని హోంవర్క్ కూడా రాయిస్తుంది. హోంవర్క్ కూడా నువ్వు స్కూల్లోనే రాయిస్తున్నావా? ప్రీవియస్ మేడం వీడు హోంవర్క్ బాగా స్పీడ్గా రాయట్లేదు అని చెప్పింది అనుకో. ఎందుకు మా వాడు స్పీడ్ రాసేస్తాడని తొందరగా రాయని చెప్తుంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి స్నాక్స్ తిని డాన్స్ క్లాస్కి పోతావా? ట్యూషన్కి పోతావా? ఓకే, కొంచెంసేపు ఫోన్ చూసుకొని డాన్స్ క్లాస్కి పోతా. కొంచెంసేపు ఫోన్ చూసుకొని డాన్స్ క్లాస్కి పోతావా? ఫోన్ ఎంతసేపు చూస్తావు ఒక రోజులో నువ్వు? ఒక 100 minutes చూస్తా. 100 minutes అంటే 1.5 hours చూస్తావు దగ్గర, అంతేనా? అబ్బో. డాన్స్ క్లాస్కి వెళ్తావు, డాన్స్ నేర్చుకున్నావా? డాన్స్ క్లాస్లో ఫోన్ చూడకుండా కూడా ఉన్నాను నేను.
చూస్తూ ఉంటావు ఫోను? డాన్స్ క్లాస్లో ఒక్కళ్ళు కూడా ఇరు ఫోను. నాకు ఫోన్ అంత ఇష్టం లేదు. ఇష్టం లేదా? బాబా బాబా, అసలు ఫోన్ అంటే ఇష్టం లేని పిల్లల్ని ఎక్కడైనా చూసారా అండి? గుడ్ బై ధనుష్. డాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చి పడుకుంటావా? ఇంకా తినవా మళ్ళీ? డాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చి పానీపూరి తిని పానీపూరి సమోసా ఇంటికెళ్ళి పడుకొని ఇంటికెళ్ళి కొంచెం ఫోన్ చూసుకొని పడుకొని లేచి స్కూల్కి పోతా. అబ్బా, రోజు స్కూల్కి వెళ్ళాలంటే బోర్ కొట్టట్లేదా? అందుకే మండే రోజు డుమా కొట్టా. 3 days ఉందామంది మమ్మీ. అందుకని మమ్మీ ట్యూస్డే వెళ్దామంటే ఓకే. అందుకని మండే డుమా కొట్టి మేడం కూడా 3 days అని చెప్పా. మండే డుమా కొట్టి ట్యూస్డే వెళ్తున్నాం. ట్యూస్డే వెళ్తున్నావు, ఈరోజు డుమ్మా కొట్టావు. 5 days హాలిడే. 5 days హాలిడేస్ పెట్టావా? 3 days హాలిడేస్ అయిపోయినాయా? ట్యూస్డే వెళ్ళిపోదామన్నా. ట్యూస్డే మళ్ళీ వెళ్ళిపోయేసరికి ఈవినింగ్ అవుతుంది కదా, ఈవినింగ్ స్కూల్ క్లోజ్ అయిపోతాయి. అందుకే స్కూల్కి వెళ్ళకుండా ఉండడానికి ఎన్ని చేస్తున్నావు దొంగ ఫీల్. ఇట్లా నాకు వచ్చి ఒక ముద్దు పెట్టినాను, ఒక ముద్దు పెట్టి ఇక్కడ వచ్చి. బంగారం 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 ధనుష్, బంగారు కొండ. ఇంత మంచాడు నాన్న నువ్వు, తెల్లగా ఎట్లున్నా. స్నానం చేసా. ఏమైనా చెప్తావు మీ ఆడియన్స్కి, నీ ఫ్యాన్స్కి? లైక్ చేయండి అని చెప్పిన. చెప్పు. బాయ్. లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. టాటా.